ఒత్తిడి అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైందా ఇప్పుడు మీకు? ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి, దాని వలన మీ హెల్త్ ఎలా కొలాప్స్ అవుతుంది, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ ఒత్తిడి మీ హెల్త్ మీదకి ఎంత దారుణంగా ప్రభావం చూపెడుతుంది అనేది ఫస్ట్ కొంచెం ఒక చిన్న టాపిక్ చెప్తాను. మీ హెల్త్ ఎంత డౌన్ అయిపోతుంది అని అంటే, ఎందుకు? మీ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బ్రెయిన్ నుంచే కదా మీ ఫుల్ బాడీ ఆపరేట్ అవుతుంది. మీరు ఇక్కడ దురద పెడుతుంది గోక్కోవాలి అంటే మీ బ్రెయిన్ చెప్తేనే మీరు గోక్కుంటారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీకు ఇన్వాలంటరీగా జరుగుతుంది అనిపిస్తుందేమో, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రెయిన్. మీ బ్రెయిన్ మీకు కరెక్ట్గా మీ ప్రతి బాడీలోని ప్రతి పార్ట్కి కూడా అది ఒక సందేశం ఇచ్చినందువల్లనే ఆ పార్ట్ పనిచేస్తుంది. సో ఎవ్రీథింగ్ దేని కంట్రోల్లో ఉంది? మీ బాడీ మొత్తం బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. సో ఎప్పుడైతే ఈ ఒత్తిడి లెవెల్స్ మీ బ్రెయిన్ని ష్రింక్ చేసి అది కరెక్ట్గా పని చేయకుండా చేస్తుందో, ఇంకా మీకు దేని మీద కూడా ధ్యాస ఉండదు. దానివలన ఉట్టిగా మీరు మానసికంగా హెల్త్ పాడవడమే కాదు, శారీరకంగా కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరకంగా ఆరోగ్యం దెబ్బతినడం అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు నీరసంగా ఉంటారు. నీరసంగా ఉండడం అని అంటే వీక్గా ఉండో, బ్లడ్ లేకనో, తిండి తినకనో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, ఏదైనా చిన్న లైఫ్లో ఏదైనా ఒక చిన్న ఒత్తిడి వచ్చింది, ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా ఒకటి జరిగింది, వెంటనే ఏమవుతుంది? మీ బాడీ మొత్తం వీక్ అయిపోతుంది, అలా కూర్చుండిపోతారు. ఇంకా లేవబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు, ఊరికి అలా ముదురుకొని అలా ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఒక్కరమే ఉండిపోవాలనిపిస్తుంది. అవునా కాదా? అంటే ఏంటి? మానసికంగా మిమ్మల్ని అంత డౌన్ చేయడంతో పాటు మీ శరీరంలో ఎనర్జీ లెవెల్ సట్న దిగిపోతుంది, ఫాస్ట్గా ఇమీడియట్గా దిగిపోతుంది. అంటే ఇప్పటివరకు ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు కదా, సడన్గా ఇలా ఎలా మారిపోయారని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా తిట్టారే అనుకోండి, వెంటనే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అంటే ఏమైంది? మీ ఒత్తిడి లెవెల్ పెరిగింది, మీరు డౌన్ అయిపోయారు, మీ బాడీ మీద కంప్లీట్, మీ బ్రెయిన్ అండ్ మీ బాడీ మీద ఎఫెక్ట్ పడి. అలాగే దీన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆల్జీమర్స్ డిజీజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ జీవితం మీద ఇష్టం పోవడం, దానివలన క్యాన్సర్ దగ్గర నుంచి ఎన్నో రోగాలు రావడం, చిన్న చిన్న దగ్గు, జలుబు, తుమ్ము ఇవన్నిటి నుంచి మొదలై అంత పెద్ద క్యాన్సర్ ఇలాంటి రోగాల వరకు కూడా దారి తీయచ్చు. ఓకే, ఇంతటి హెల్త్ పాడు చేసుకోవడం, బాగు చేసుకోవడం ఏదైనా మన చేతుల్లో. దాన్ని ఎలా చేసుకోవాలి, అది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం దానిలో నుండి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. ఇప్పుడు స్ట్రెస్ అంటున్నాం కదా, ఇది బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ భౌతికంగా ఏం చేయాలి అంటే, బాడీ పరంగా మనం ఏం చేయాలని తెలుసుకుందాం. కామన్గా ఏం చేస్తారంటే ఒక్క దగ్గర అలా కూర్చుండిపోతారు, ఏదైనా ఒత్తిడి రాగానే, ఏదైనా పరిస్థితి రాగానే ఇక అంతే ఇలా కూర్చుండిపోతారు, ఇంకా అసలు మనకి ఇంకా ప్రపంచంతో పని లేదు అన్నట్టు అలా కూర్చుండిపోతారు. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో వచ్చి మీకు టెన్షన్ అయిందనుకోండి, లేచి ఫస్ట్ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఇలా ఒక 10 times, మినిమం 5 times బ్రెత్ తీసుకొని నడవడం మొదలెట్టారు. మీ ఇంట్లోనే, ఎక్కడికో మీరు పారిపోక్కర్లేదు, మీ ఇంట్లోనే హాల్లోకి, బెడ్రూమ్లోకి, అక్కడికి ఇక్కడికి నడక మొదలుపెట్టారు. ఎందుకనంటే మూమెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో, మన బాడీని మనం మూమెంట్లో ఎప్పుడైతే పెడతామో, మన బ్రెయిన్లోని అదర్ పార్ట్స్ పని చేయడం మొదలెడుతుంది. మూమెంట్ ఇవ్వండి, ఒక్క దగ్గర అలా కూర్చుండిపోవద్దు. ఒత్తిడి అయినప్పుడు మంచిగా డీప్ బ్రెత్ తీసుకొని అలా ఇలా నడవండి. నడుస్తూ నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని అని సాధన చేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉండండి. ఓకే, ఇది ఫస్ట్ ఒత్తిడికి గురి కాగానే మీరు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు, అలా నడవలేం కదండి. స్కూల్లో ఉన్నారు, మేము టీచర్ ముంగట అలా నడవలేం కదా అంటే బ్రీత్ మాత్రం తీసుకోవచ్చు కదా. బ్రెత్ తీసుకొని అట్లీస్ట్ మీ ఫింగర్స్, మీ కాళ్ళు, ఏది మూమెంట్ వీలైతే అది మూమెంట్ ఇవ్వండి. ఓకే, ఊరికే ఇలా కూర్చొని ఫింగర్స్ ఇలా 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 కదుపుతూ ఉండే, కాళ్ళు ఇలా 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 కదపండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ మూమెంట్స్ మీదకి బ్రెయిన్ యొక్క డైవర్ట్ అవుతుంది, దాని యొక్క దృష్టి. సో మీకు ఒత్తిడి కొంచెం క్రమంగా తగ్గుతుంది. డీప్ బ్రెత్ తీసుకోవడం వలన ఏమవుతుందంటే ఆక్సిజన్ బాగా అంది మిగతా పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా పని చేయడం మొదలెడుతుంది. ఓకే, ఇవి రెండు ఫస్ట్ చేయండి. తర్వాత ఎవ్రీడే యోగాసనాలు వేయండి. సింపుల్
బ్రెత్కి సంబంధించిన అనులోమ్ విలోమ్, బ్రెత్ తీసుకోవడం వదలడం, చిన్న చిన్న యోగాసనాలు లేదా సూర్య నమస్కారాలు అట్లా ప్రతిరోజు చేయండి. ఎందుకంటే మూమెంట్, బాడీకి మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మూమెంట్ లేక కూడా మనిషికి ఒత్తిడి లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకు చెప్పండి? కూర్చొని పని చేయడం ఎక్కువైపోయింది, సౌకర్యాలు ఇండ్లలో ఎక్కువైపోయాయి. ఒకప్పుడు ఇంట్లో పని చేస్తే కూడా చాలా విపరీతమైన మూమెంట్ ఉండేది. ఇల్లు తొడవడము, పప్పు రుబ్బుకోవడము, లేకపోతే ఇప్పుడు ఏమంటారు ప్రతిదీ మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడము, మాప్ ఇల్లు తడిగుడ్డ పెట్టడము, ఏదైనా సరే బట్టలు ఉతుక్కోవడము, గిన్నెలు కడగడం, ఏదైనా మనకు ఒక మూమెంట్తో పని ఉండేది. ఇంట్లో పని అయినా, బయట పని అయినా, పొలాల్లో పని చేయడము, మార్కెట్కి వెళ్ళి రావడము, సరుకులు తెచ్చుకోవడం, ఇట్లా అన్ని పనులు ఉండేవి. ఇప్పుడు ఏంటి, అన్ని ఆన్లైన్ ఇలా కొట్టేస్తే అమెజాన్, బిగ్ బాస్కెట్ అనగా నన్ను వచ్చేస్తాయి ఇంటికి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, ఇంట్లో పనామ వచ్చేస్తుంది, చేసేస్తుంది. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది, అది ఉతికేస్తుంది. డిష్ వాషర్ ఉంటుంది, అది గిన్నెలు తోమేస్తుంది, లేకపోతే పనమ్మ వచ్చి చేసేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, మనకి బయటకు వెళ్ళామనుకోండి, ఆఫీస్లో కూర్చొని చైర్లో కూర్చొని పని చేసుకుంటాం. మిడిల్ క్లాస్ లైఫ్స్ అన్నీ చాలా వరకు ఇలాగే అయిపోయాయి. హై క్లాస్ లైఫ్స్ అయితే, ఇంకా అప్పర్ క్లాస్ లైఫ్స్ అయితే ఇంకా చాలా కంఫర్ట్ జోన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. దానివలన మీ బాడీ మూమెంట్స్ తక్కువైపోయాయి. తగ్గడం వలన కూడా విపరీతమైన ఒత్తిడి క్రియేట్ అవుతుంది బ్రెయిన్కి. ఎందుకనంటే ఒకటే దాని మీద ఫోకస్, దానికి బాడీ మీద ఏ ఫోకస్ లేకుండా ఎంతసేపు మీ యొక్క మానసిక పరిస్థితి మీదనే మీ బ్రెయిన్ ఫోకస్ ఉంటుంది, మీ స్ట్రెస్ మీదనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకెక్కువ ఒత్తిడికి గురవుతారు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఎప్పుడైనా బాగా ఒత్తిడి పరిస్థితి ఉంది కానీ ఫుల్ పని ఉంది, ఆ పనిలో పడి మీరు ఒత్తిడి మర్చిపోతారు. ఎందుకనంటే పని కాదు అక్కడ మూమెంట్. యువర్ బాడీ మూవ్ అవుతున్నప్పుడు మీ బ్రెయిన్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉండి మీ ఒత్తిడి లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో ప్రతిరోజు యోగాసనాలు చేయండి. జిమ్ పైన యోగాసనాస్ ఇంకా చాలా హైలీ బెనిఫిషియల్. ఎందుకనంటే యోగా ఇవి మన గురువులు, మన ఋషులు తయారు చేసినవి. ఇవి అవి కరెక్ట్గా ఎలా బ్రీత్ ఇన్ చేయాలి, ఎలా బ్రీత్ అవుట్ చేయాలో కరెక్ట్గా మనం చేయడం వలన మన బాడీకి చాలా లాభాలు జరుగుతాయి. సో మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే యోగాసనాలు మెల్లిగా స్టార్ట్ చేయండి. ఒకటేసారి పతంజలి లెవెల్లో చేసుకుంటూ వెళ్ళిపోకండి. ఒక్క ఆసనంతో మొదలెట్టండి సింపుల్గా. ఓకే, స్టార్ట్ చేస్తూ మెల్లిగా మీకు అవసరమైన ఆసనాలు ఏంటి అనేది కనుక్కొని, ఎవరైనా యోగా మాస్టర్స్, యోగా ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకోండి. ఇది భౌతికంగా మీరు చేయవలసిన పని, మూమెంట్. అలా కూర్చొని ఉండకూడదు. దాని వలన మీ బాడీ చాలా దెబ్బతింటుంది. మీ మైండ్ కూడా, కూర్చుంటే బాడీ ఒక్కటే దెబ్బతింటుంది అని అనుకోవద్దు, మీ మైండ్ మీద కూడా అది విపరీతమైన ఒత్తిడికి కారణమై మీ లైఫ్ అంతా అతలాకుతలం అయిపోతుంది. అందుకనే మన జీవితంలో మనకి అనాది కాలం నుండి కూడా సేవకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సేవ చేయండి అని చెప్తూ ఉంటారు, వింటారా మీరు? సేవ అంటే ఏంటి? ఊరికి డబ్బులు ఇవ్వడమో, లేకపోతే అన్నం రెడీగా ఎవరైనా వండి పెడితే వెళ్ళి వడ్డించడమో, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడమో కాదు. ప్రతిదీ సేవ కింద భావించి మీరు మీ జీవితాన్ని మూమెంట్తో పాటు దానికి ఒక అర్థాన్ని కూడా కల్పించండి. ఊరికే మూమెంట్ కల్పించారనుకోండి, ఊరికే కదులుతూ ఉన్నారనుకోండి, తిరుగుతూ ఉన్నారు, కదులుతూ ఉన్నారు, మీ శరీరానికి మంచిది, కానీ మీ ఆత్మకి కూడా మంచి జరిగే విధంగా ఏదన్నా ఒక సేవలో ఎప్పుడూ పాలు పంచుకుంటూ ఉండండి. బయట వీలైనంత సేవ చేయండి. బయట మాకు సేవ చేయడానికి టైం ఉండట్లేదని అంటే ఇంట్లో కూడా అంతఃకరణ శుద్ధి చేసుకోండి. ఈ అంతఃకరణ శుద్ధి గురించి నేను గతంలో చెప్పాను, వీడియోస్ ఉన్నట్టున్నాయి, అవి చూడండి. మళ్ళీ ఇంకొక క్లాస్లో నేను దాని గురించి మళ్ళీ వివరిస్తాను, అప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందురుగా. సో ప్రతిదాన్ని సేవగా భావిస్తూ ఇంట్లో బయట ఏ పని చేసినా కానీ సృష్టికి మంచి జరిగేలా, మీకు మంచి జరిగేలా, మీ కుటుంబానికి మంచి జరిగేలాగా మంచి ఆలోచన విధానంతో చేయండి ఏది చేసినా కానీ. అలా కూర్చొని టైం అలా గడిపేయకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయని ఊరికే అనలేరు. సో కొండలు అరిగించడము కాకుండా మీ శరీరాలు కూడా కరిగిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. అలా కాకుండా మీ శరీరానికి కంపల్సరీగా ఒక వాల్యూ అనేది మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో మీ లైఫ్లో నుంచి ఒత్తిడి అనేది మాయమైపోతుంది. ఓకే, సో బాడీకి మీరు ఇవ్వాల్సింది ఏంటి? మూమెంట్, కంటిన్యూస్ మూమెంట్. పడుకునేటప్పుడు తప్ప మిగతా అంత టైంలో మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండడం మీ బాడీకి, మీ మైండ్కి ఇచ్చే మీ వరం. ఓకే, సో వీలైనంతగా మీ బాడీని మీరు ఉపయోగించండి. ఊరికి అలా చైర్లో కూర్చొని ఉండడం కాకుండా మీ బాడీని వీలైనంతగా ఉపయోగించండి.
మంచి కార్యాల కోసం ఉపయోగిస్తే అంతకు మించిన భాగ్యం లేదు.